హాయ్ హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే బాగున్నానండి. సో ఇదైతే నిన్న గురువారం రోజు మార్నింగ్ తీసినటువంటి వ్లాగ్ అనమాట. సో ఇక్కడైతే నేను మార్నింగ్ 7:15 ఏమో అలా అవుతుందన్నమాట. ఇంకా అక్కడైతే నేను ఇంట్లో వర్క్స్ అని కొంచెం కంప్లీట్ చేసేసుకొని ఇక్కడైతే నేను ఫస్ట్ అయితే వంట చేస్తున్నానండి. ఎందుకంటే ఇంకా స్కూల్ టైం అనేది అయిపోతుంది కదా అనేసి ఇంకా వంట చేసి వాళ్ళు అక్కడ వెళ్ళిపోయాక ఇంకా మెల్లిగా నేను పూజ చేసుకుందాం అనేసి వంట అయితే ఫస్ట్ ప్రిపేర్ చేస్తున్నాను. సో ఫస్టే మనం పూజ చేసుకుంటే ఇంక ఈ పనులన్నీ పెండింగ్లో ఉండిపోతాయి అన్నమాట. ఇంకా వాళ్ళు వెళ్ళాక చేసుకుంటే కొంచెం నిదానంగా చేసుకోవచ్చు, హడావిడి లేకుండా అనేసి అనుకుంటాను అనమాట. సో అందువల్ల నేనైతే ఇంకా వాళ్ళు వెళ్ళాక చేస్తానండి. ఇంకా మనం ఎంత తొందరగా చేసినా కూడా నాకైతే గురువారం వచ్చిందంటే మాత్రం 11 అలా అవుతుంది నేను పూజ చేసేసరికి. ఇల్లు కడిగేసుకొని అన్నీ తోమి బట్టలు అవన్నీ వాష్ చేసి పిల్లల్ని రెడీ చేసి పంపేసరికి ఇంకా మార్నింగ్ అయితే ఇంకా అదంతా అయ్యేసరికి లేట్ అవుతుంది అనేసి మార్నింగ్ జావా అయితే చేసుకున్నాను అనమాట. రాగి జావా చేసేసుకొని జావా అయితే ఫస్ట్ తాగేసానండి. తినకుండా అయితే అసలు ఏమీ పని చేయట్లేదు అనమాట. ఏదైనా లిక్విడ్ అయినా జ్యూస్ లాంటిదైనా తీసుకుంటున్నాను. సో ఇంకా టొమాటో ఎగ్ కర్రీ చేశాను, ఇంకా రాగి జావ అయితే చేశానమాట. ఇంకా వాళ్ళు వెళ్ళిపోయాక అది కూడా తాగడం కూడా కుదరలేదండి. ఇంకా వాళ్ళు వెళ్ళాక నేనైతే ఇంకా అప్పుడు టీవీ చూస్తూ మెల్లిగా ఇంకా టీ అయితే పెట్టమన్నారు, టీ పెట్టాను కానీ అదైతే నేను తాగలేదనమాట. ఇంకా జావని చేసేసుకొని తాగాను. ఇక్కడైతే మీరు ఏమీ అనుకోకండి, నాకైతే ఇంకా ఇలా తాగడం రాదు. ఇలా పైనుంచి తాగితేనే మంచిగా అనిపిస్తుంది అనమాట. అలా తాగాలని అసలు వాటర్ అయినా కానీ ఏదైనా కూడా అలా ఎందుకు మంచిగా అనిపించదు అనమాట. అదేంటి అని అనుకోవచ్చు కానీ అదంతే, ఇంకా తెలియదు అదేంటి అనేది. సో ఇంకా ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా కదండి. సో నేను ఇలా అన్నమాట. ఇంకా మా సైడ్ అయితే అసలు ఫుల్ అంటే ఫుల్ చలి పెడుతుందండి. ఇంకా కూడా అసలు మార్నింగ్ 10 అయినా కూడా ఇంకా స్వెటర్ అయితే తీయాలని అనిపించట్లేదు, అంత చలి పెడుతుంది. ఇంకేదైనా ఒకలాగా రాగి జావ అయితే చేసేసి ఇంకా అందరూ వెళ్ళిపోయాక ఇల్లంతా కూడా నీట్గా కడిగేసుకొని బట్టలు అవన్నీ వాష్ చేసుకొని గురువారం కదండి ఇంకా పూజ చేసుకుందాం అనేసి ఈ విధంగా పూజ అయితే అమ్మవారికి దీపం అది పెట్టేసుకొని సింపుల్గానే చేసుకుంటానండి. పూలు నైవేద్యాలు ప్రసాదాలు అలా ఏమి చేయనన్నమాట. ఎప్పుడో ఒకసారి పూలు ఉంటే పెడతాను, ఇంకా అంతేగాని స్పెషల్గా పూలు అయితే ఏం తెప్పించను. సో ఇంకా పూజ అదంతా చేసి దీపం ముట్టించుకున్న తర్వాత ఆ తర్వాత అయితే ఇంకా నేను సాంగ్స్ పెట్టుకొని ధూపం అయితే ఇల్లంతా కూడా ధూపం వేసుకోవాలి కదండి. సో ఇలా మామూలుగా సాంబ్రాణి అలా ఏమీ వాడను, మామూలుగా గ్లూ స్టిక్స్ ఉంటాయి కదా వాటితోనే ఇంకా ఇల్లంతా కూడా వేసేసుకుంటే కొంచెం పాజిటివ్గా అలా అనిపిస్తుంది అనమాట. పిల్లలు ఉన్న ఇంట్లో కొంచెం చికాకులు ఎక్కువ అవుతూ ఉంటాయండి. అంటే మేబీ ఏ కారణం వల్లనైనా కావచ్చు, కొంచెం అందువల్ల ఇలాంటి ధూపం అలా వేసుకుంటే కొంచెం ఇంట్లో కొంచెం పాజిటివ్గా అనిపిస్తుంది అనేసి నేనైతే ఇంకా ఇల్లంతా 3 రూమ్స్లో కూడా ధూపం అలా అయితే వేసేసాను. ఇంకా బయట కూడా నేనైతే ఈ విధంగా కడిగి ముగ్గురు అయితే వేసేసుకుంటాను. ఇంకా వాకిలి నేను వేసి వచ్చాక వాకిలి అయితే ఇలా ఉంటుంది అన్నమాట. ఇంకా ఇష్టం వచ్చినట్టు చేస్తారండి చేసేవాళ్ళు. కొంతమందిని ఏమీ అనలేం కదా, కావాలని చేస్తారు కొంతమంది. మళ్ళీ ఏమైనా అంటే ఇంకా గొడవలు అందులో చూసారా. నాకైతే వాకిల్లోకి మనం ముగ్గేసి వెళ్ళిపోయాక వాకిల్లో కొంచెం వాటర్ పడ్డా కూడా అస్సలు మంచిగా అనిపించదండి. మళ్ళీ వేరే వాళ్ళ బట్టలు ఉతికిన వాటర్ అవి ఇవి పడితే మాత్రం అస్సలు చిరాగా అనిపిస్తుంది. ఇంకా కొంతమందిని ఏమీ అనలేము, అలాగే ఉండాలి అది సెన్స్ అనేది. కొన్ని విషయాల్లో కొంతమంది చాలా దారుణంగా ఉంటారండి, కావాలని చేసేవాళ్ళు ఉంటారు. కొంతమంది అయ్యో ఇలా చేస్తే వాళ్ళకి అలా వెళ్ళిపోతాయి కదా, వద్దులే వేరే సైడ్కి వేసుకుందామని అనుకునే వాళ్ళు కొంతమంది ఉంటారు. వేస్తాం అయితే ఏంటి అని అనేవాళ్ళు కూడా కొంతమంది ఉంటారు అనమాట. అలాంటి వాళ్ళతో ఇంకా మనం డిస్కషన్ చేసి కూడా వేస్టే కదండి. సో అదైతే నా ఒపీనియన్. కొన్ని ఏరియాస్లోనే ఇలా ఉంటుందండి, అంతటా కూడా మనుషులు ఇలా ఉండరు. సో మనం చేసే పని మనకు నచ్చితేనే కాదు, కొన్ని విషయాల్లో, అన్ని విషయాల్లో నేను చెప్పను, కొన్ని విషయాల్లో అది పక్కన వాళ్ళకి ఏమైనా ఇబ్బంది అవుతుందా లేదా అనేది కూడా చూసుకోవాలండి. సో నా వైపు నుంచి నేనైతే అలానే ఆలోచిస్తాను. సో ఇంకా అందరూ అలా ఉండరు అనుకోండి. ఇంకా తర్వాత అయితే కొంతమంది అలానే ఉంటారు. అలాంటి వాళ్ళనైతే ఇంకా పట్టించుకోవడం కూడా వేస్ట్ అయ్యేది, అది వాళ్ళ విఘ్నతకే వదిలేసేయాలి. ఇంకా తర్వాత అయితే నేను ఇంకా ఫాస్ట్గా అయితే ఇంకా తినేస్తున్నాను. టిఫిన్ ఏం చేయలేదు కదా అనేసి మార్నింగ్ చేసిన కర్రీతోనే ఇంకా తినేస్తున్నాను. ఆ తర్వాత అయితే ఇంకా ఈవినింగ్ కూడా మెల్లిగా పిల్లలు కూడా వచ్చేసారండి. వాళ్ళ కోసం అయితే అన్నం సరిగ్గా తినట్లేదు అనేసి ఇంకా కొంచెం అటుకులు తాలింపు చేశారనమాట. సో టేస్ట్ కూడా చాలా బాగా వచ్చాయి. మా పిల్లలకైతే అటుకులు అంటే బాగా ఇష్టం అనమాట.
స్నాక్స్ వైజ్గా ఈవినింగ్ చేశాను. రైస్ సరిగ్గా తినట్లేదు అనేసి ఎందుకో టిఫిన్ చేసినా కూడా సరిగ్గా తినట్లేదండి. పాపం 5:30కి వస్తున్నారు. వచ్చేసరికి బాగా అలసిపోతున్నారు. అన్నం పెడితే చాలా చిరాకు పడుతున్నారు అన్నం వద్దనేసి. సో అదన్నమాట. నేను ఆయిల్ ఫుడ్స్ కూడా అసలు ఎక్కువగా చేయనండి ఇంట్లో. ఇంకా పిల్లలకైతే ఈ విధంగా చేశాను. ఇంకా మొబైల్ కోసం కొట్టుకుంటున్నారు. ఒకరేమో నా దగ్గర ఉన్నారు, ఇంకొకరేమో మంచం కింద దాక్కున్నారనమాట. ఇంకా అలా ఉంటుందన్నమాట పిల్లలతోటి. సో ఇదండి ఇవాళ చిన్న వ్లాగ్. నచ్చినట్లయితే తప్పకుండా లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.